సీజేపీ ఒక ప్రకటన చేసింది. సీజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ. దానికి సంబంధించినటువంటి స్థాపించినటువంటి వ్యక్తి అభిజిత్ దీప్కే. అభిజిత్ దీప్కే ఏమన్నాడంటే, మా ట్విట్టర్‌ని హ్యాక్ చేశారు, బ్యాన్ చేశారు. ఇన్‌స్టాని కూడా బ్యాన్ చేశారు. బ్యాకప్‌ను కూడా బ్యాన్ చేశారు కాబట్టి సీజేపీ నుంచి ఎటువంటి ప్రకటన రాదు. ఒకవేళ సీజేపీ పేరు చెప్పి ఏదైనా ప్రకటన వస్తే దానికి మేము బాధ్యులం కాదు అని చెప్పి ఒక ప్రకటన చేశాడు. మా చేతిలో ఇప్పుడు ఏమీ లేదు. నీట్ పరీక్షకు చెందినటువంటి ఆ మంత్రిని ధర్మేంద్రని వీళ్ళు సస్పెండ్ చేయాల్సింది పోయి దాని గురించి అడుగుతున్నటువంటి మమ్మల్ని మా మీద దాడులు చేస్తున్నారు, మమ్మల్ని నిషేధిస్తున్నారు అన్న విధంగా కేంద్రం మీద విమర్శలు చేశారు. నీట్లో ఖచ్చితంగా లీక్ జరిగింది కాబట్టి ఆ లీకేజీ విషయంలో ఎవడైతే దాన్ని చేశాడో వాడికి ఉరిశిక్ష వేయాలి. దానికి ప్రధాన కారకులైనటువంటి వారు మాత్రం ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. దానికి నేను కూడా ఏకీభవిస్తున్నాను. అయితే ఇప్పుడు ఇలాంటి కాక్రోచ్లు మాత్రం దేశంలో ఉంచకూడదు. నువ్వు ఇంట్లోనే బొద్దింక చూస్తే అసహించుకుంటావు. మనం ఇంట్లోనే బొద్దింకలు ఉంచుకోం కదా, అలాంటిది దేశంలో బొద్దింకలు ఉంటే ఎలాగా? ఆ పార్టీ చూడు ఎలా పార్టీ పేరు పెట్టాడో. తప్పేమీ కాదు, పోరాడు, కానీ నీ శక్తితో పోరాడు, నీ యువశక్తితో పోరాడు, నీ సొంత సిద్ధాంతాలతో పోరాడు. ఎవడ ఫండింగ్తో పోరాడుతున్నావు నువ్వు? ఎవడు సపోర్ట్ చేస్తే పోరాడుతున్నావు నువ్వు? ఎవడెవడు శక్తులు కలిసాయి నీకు? మళ్ళీ ఈ దేశద్రోహ శక్తులతో పోరాడితే నీకేం మిగులుతుంది లాస్ట్కి? ఇంతమంది ఎలా నిన్ను ఫాలో అవుతున్నారు? ఎవరో వాళ్ళందరూ? పాకిస్తాన్ నుండి నీకేంటి పని? బంగ్లాదేశ్ నుంచి నీకేంటి పని? ఏ దేశ శక్తితో నువ్వు పోరాడుతున్నావు? ఏ యాంటీ నేషనలిస్టులతో పోరాడుతున్నావు? నీవు మళ్ళీ మొదటికే వస్తుంది. అంటే వాళ్ళలో కలిసిపోయినటువంటిదే ఈ కాక్రోచ్. పేరు కొత్తది అంతే. కాక్రోచ్ జనతా పార్టీ అనేది పేరు కొత్తది. మిగతాదంతా నువ్వేంటి, ఒక కాంగ్రెస్ నీరు పారుతుంది, వామపక్షం నీరు పారుతుంది, ఇది టీఎంసీ నీరు పారుతుంది. పైగా నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? ఆమ్ ఆద్మీ పార్టీ నుండి వచ్చావు. నీ సిద్ధాంతాలు అలాగే ఉంటాయి. ఇంకెక్కడుంది మీలో పారదర్శకత? నీటి గురించి పోరాడతాము, పోరాడు, తప్పేం లేదు. ఏ లంజాకుడికైతే అలా చేశాడు వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడాలి. అందులో ఎటువంటి ఇది లేదు. వాళ్ళని ఎవడు కూడా ఉపేక్షించకూడదు. కేంద్ర ప్రభుత్వం దానికి బాధ్యులైనటువంటి వారిని పీకి పారేయాలి. అప్పుడే కేంద్ర ప్రభుత్వం మీద కూడా నమ్మకం ఉంటుంది. అయితే ఎవరు అనేది వాళ్ళు ఇచ్చేస్తున్నారు కాబట్టి, ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి తప్పదు, ఇంకా మనం ఆగాలి. ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇది జరగకుండా ఉండడం కోసం ఏం చేస్తున్నాయి అనేది కేంద్ర ప్రభుత్వం మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది. కానీ నువ్వు దేని మీద నడుస్తున్నావు? ఏ పట్టాల మీద నడుస్తున్నావు? ఏ నీతి మీద నడుస్తున్నావు? అవినీతి అనే పట్టాల మీద, ఈ దేశ వ్యతిరేకత అనే సిద్ధాంతాల మీద నడుస్తూ ఉంటే ఇంకా నీకు ఎక్కడ ఉంటుంది నీ సొంత సిద్ధాంతం? అది బ్యాన్ చేశారు, ఇది బ్యాన్ చేశారు. నిజంగానే నువ్వు పోరాడుతున్నావా? లేదా ఎవరితో నేను పోరాడుతున్నావా? ఏ శక్తులు నీతో కలిసే మాకు తెలియదా? దేశానికి తెలియదా? ఇంకా ఎన్నాళ్ళు ఈ దేశాన్ని పట్టి పీడిస్తారా? యువత యువత అని చెప్పారు. మిమ్మల్ని సుప్రీంకోర్టు కాక్రోచ్లు అన్నదని మీరు వచ్చారు. చాలా మంచి పని. సుప్రీంకోర్టు అలాగే అన్నం కూడా కరెక్ట్ కాదు. అవసరమైతే నిరుద్యోగాన్ని తగ్గించి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. దానికి కావలసినటువంటి ఆదేశాలు కేంద్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసినా మంచిదే, నేనేం కాదను. కానీ మళ్ళీ మీరు మొదటగా వస్తున్నారు. ఆ సిద్ధాంతాలు ఉన్నటువంటి వ్యక్తులతో మీరు పోరాడితే మీకు నాశనమే. మరొక 10 రోజులు పోతే మీరేమీ కనిపించరు. మిమ్మల్ని వాడుకుంటున్నారు వాళ్ళు. అది గ్రహించాలి మీరు.